ఇగో నేను మొన్న ఆటోలో వస్తలేమంటాను ఒక బండి ఆయన మీద ఎక్కిన ఎక్కటక్కల ఆయన దబ్బున గుంతలు ఎత్తేసిండు నాయన రోడ్ల మీద చూస్తే నీళ్ళలాగానే ఉంటున్నాయి కానీ గుంతలు పడ్డాయి చూసుకుంటూ ఫైలంగా తిరుగుంది మనం ఆయితారం ఆటలలో పెద్ద వార్తలు చూద్దామండి తిరుపతి పోతానన్న సాఫీ ట్రక్క ఎంకన్నా బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి కదా మొక్కులు పెట్టేస్తా బాబా మందులకు బయలుదేరిన మంగోలి నా అందానికి ఇంకా జరంత మంచిగా చేసుకుందామని పోతున్నా మందులు తీసుకొనికి పొట్ట తిఫలకు పోరాడుతున్న సుజాత ఇంట్లో కిత్తుల్లో గానీ ఇంగ్లీష్ పీస్ మనకెందుకే సత్తన్నా మా సాఫీ ట్రక్క ఇంటికాడ ఏం కూర వండుతున్నారో అరుచుకుందాం ఫండ్రి సాఫీ ట్రక్క ఓ సాఫీ ట్రక్క వచ్చినవా జల్దీనే చెప్పు తమ్మి అవతల రైల్ టైం అవుతుంది నాకు బ్యాగు పట్టుకొని ఏడికిపోతున్నావు అమ్మా తిరుపతి పోతున్నా తమ్మి ఎంకన్నా బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి కదా మొక్కులు పెట్టేస్తా ఎందుకక్క ఇంట్లో పెట్టరారా మొక్కులు హే గట్లుంటదా తమ్మి బావా సర్కార్ కొలువు రావాలని 4 ఏళ్ల సంది ఇరాం లేకుండా ప్రిపేర్ అవుతున్నాడు కదా ఓ మస్తు ఫేర్ అవుతుండక్క ఫనాంతా ఇడిచిపెట్టి పోయిల మీనే వద్దాడు కదా తమ్మి నీ కూడా ఎరికే కదా ఈసారి ఎట్లయినా సర్కార్ కొలువు రావాలని ఆ దేవునికి మొక్కు పెట్టేస్తా ఇక్కడ ఉన్న ఎంకన్నా గుళ్ళకి పోయి మొక్కితే దేవుడు నీ మాట వినన్నాడా నీ మొక్కు చేయలేరా హే నువ్వు బాండ్ పేపర్ మీద దరఖాస్తు పెట్టినట్టు అనుకుంటున్నావా తిరుపతి పోతేనే మోక్షం వస్తుంది తమ్మి మోసకం కరాతికే గాని ఇప్పుడు అక్కడ ఆవాలు వస్తే కిందికి చారని మందున్నారా అంట ఇరుకులాటలో నువ్వు పోతే ఇక దేవుణ్ణి కళ్ళ నిండా చూసినట్టే పో లేదు తమ్మి బ్రహ్మోత్సవాలల్లా దేవుణ్ణి దర్శనం చేసుకుంటే మనం ఏం కోరుకున్నా తీరుతుంది తమ్మి సత్యం గల దేవుడా ఎంకన్నా నాకెరికే నేను కూడా మొక్కుతా దేవుడు అంతటున్నాడు నువ్వే అన్నావు కదా మొన్న మళ్ళీ ఇప్పుడేమో మంది ఎక్కున్నప్పుడు ఒకటెందుకు ఫర్షాన్ అవుడు ఎందుకు అరే తిరుపతిలో జనాలు ఎప్పుడు మస్తు మంది ఉంటారు తమ్మి పెద్ద పెద్ద లడ్డులు పేలాలు నీకు మెడల దండలు కూడా తీసుకొస్తా జరంత అడ్డం పడకురా టైం అవుతుంది నీకు పుణ్యం ఉంటది కదా పుణ్యం నాకేమో దక్క అబ్బా సరే మరి నువ్వు కూడా వార్తలు చదివి జల్దిరా మరి పోదాం ఇద్దరం 2-3 దినాలు లివ్ పెడితే ఆటలెవరు చెప్పాలమ్మా అది ఇంకా తీర్పాటుగా పోరు కానీ అక్క ఇప్పుడు ఓకు చెప్తున్నావు చూడు అరే రామా నువ్వేడ మోపైనవురా వారి తీన్మాల ఆటల మోపైన కానీ మొన్ననే కదా ఇంకన్నా దేవుణ్ణి ఆఫీస్కి పిలిపించుకొని మస్తు మొక్కినా ఆటలు చదివచ్చి నువ్వు కూడా మొక్కినావు కదా ఏం కాదు దేవుడు కోరికలు తీర్తాడు అబ్బా చెప్పింది సార్ కానీ ఏమో సోది పెడుతున్నావేంటి అవతల నా రైలు పోతుంది తమ్మి నేను పోతపో ఇంకెక్కడ రైలాక నిన్ను మాటలలో పెట్టే వరకు రైలు ఎప్పుడో జాతకాయే అబ్బా అబ్బా నీ పొరనిపిసిన వాడేద్దు అందుకే నిన్నందరు పిత్తిరోడా అంటారు బిట్టిరోడా అంటే నాకు తెలివిలేరా అక్క ఎందుకు అట్లా అంటున్నావు కాదు తమ్మి నువ్వు మస్తు తెలివైనోడు అంటున్నా బిత్తిరోళ్ళంటే తెలివైనోళ్ళు తమ్మి నువ్వు ఫోకట నాకు ఇష్టమే గాని మోసమర్రని మందు ఉన్నారు ఆడ దర్శనం కూడా చక్కగా కాదు ఫో అంట నూకేసరాక మళ్ళీ నీకేమన్నా అయితే నాకు బావకు టిఫల్గా రాక అబ్బా నేనంటే నీకెంత ఇష్టం తమ్మి ఇష్టమే నువ్వు 3-4 దినాలు పోతే బువ్వకూర ఎవరు ఉండాలమ్మా మేము ఉపవాసం ఉండాలా 4 రోజులు లివ్ పెట్టి అందరం కూడిపోదాం బావకు కొలువు వచ్చినాక ఓర్ని నీ తెలివిని ఎర్రసీమలు కొరక నీ కంటిపెట్టుడు కోసం నన్ను మాటలలో పెట్టి నా రైలు ఎత్తిపోయేటట్టు చేసినావు కదా నువ్వైతే ఇంటికి రా తాత నీ సంగతి చెప్పకపోతే చూడు నువ్వైతే ఇంటికి రా నీ కాళ్ళు ఇరగొడతా దాను ఉట్టుగానే మా అక్క నన్ను ఏమన్నది అవ్వా నన్ను తీసుకుపోకుండా తిరుపతి పోతుందంట ఊకుంటా నేను సుజాత చెట్లమానులో వచ్చినారా అగ్గసబ్బులో వచ్చిందా ఏమి ఏటో బయలుదేరినావు అరే సత్తన్న కరెంటు టైంకి వచ్చినావు కరెక్ట్ దానికి కూడా అని వస్తలేదు కరెంట్ అంటున్నది ఇంట్లో ట్యూషన్ కన్నా తోలాలి నా ఎంత కాకుండా కొద్దిలనన్నా నేర్చుకుంటది ఇంగ్లీషు ఇంట్లో కిత్తుల్లో గానీ ఇంగ్లీష్ పీస్ మనకెందుకే సత్తన్న రాషన్ దుకాణం పోతున్నా బియ్యం కోసమని బీర పోతున్నావు కానీ చేతిలో సంచి లేదు దోసిట్లో తెస్తావా బియ్యము అయ్యో నా మతిలో మన్నువాడా నాకు అసలు యాదికే లేకపోయానే సత్తన్న మస్తు యాదికి చేసినావు అందుకే దినంలో ఒక్క ఫారాన చెట్టేకు మానేది అయ్యో నాకేడ పని తీరుతుంది సత్తన్న ఆడిడ పని చేసుకునేసరికి పొద్దు గడిచిపోతుంది ఇక చెట్లెక్కుడు పుట్టలెక్కుడు నాతో నేడైతుంది అవుగా నీ సత్తన్న మంచిగున్నావా ఇంకా 2 రోజులు అయినాక అడుగు ఫతే అయితారము దమాకు మోకాలు పెట్టుకొని వస్తావా నువ్వు
రాగానే అడగాలే. అర్రే అడగాలనుకుంటా కానీ నువ్వు మందలిచ్చేసరికి మొత్తం మర్చిపోతానే సత్తన్న. మంచి ఫోన్ చేసినావు కానీ రేషన్ బియ్యం తెచ్చుకుంటావా? ఫో మళ్ళా రాను బియ్యం దొరకాయంట. బియ్యం ఎందుకు దొరకవే అన్న? పుష్కలంగా ఉన్నాయి బియ్యం. ఎవరి భూమిలు ఉన్నాయి? ఫుట్లు దాచుకున్న దాని లెక్కనే చెప్తున్నావు. నిన్న మా అక్క వార్తల్లో చెప్పింది చూడలేరా నువ్వు? అరే నేను చూడలేదన్నా. రేషన్ డిపోలకు వచ్చేటానికే బియ్యం దొరకాయంట. పంటలు లేక ఏడు బియ్యానికి మస్తు కరువు వస్తుందంట. అయ్యో సత్తన్న నీకు నాకు దొరకకపోవచ్చు బియ్యం. నేను పనిచేసే సారోళ్ళ ఇంట్లో కింటాలు పొట్టు బియ్యం ఉన్నాయి. వాళ్ళ ఇళ్ళాలు ఉంటే నీకేం ఫాయిదా? నీ తానే ఎంత బియ్యం ఉన్నాయి సుజాత? మా ముగ్గురికి 6 కిలోల చొప్పున 18 కిలోల బియ్యం వస్తున్నాయి కూపన్ కార్డ్ మీద. గవి ఎన్ని దినాలు వస్తాయి? చుట్టమో పక్కమో వస్తే దెబ్బకే ఆయన అయిపోతాయి. వాజివే గాని ఏం చేస్తాను సత్తన్న, అందుకే నేను ఇంటికి ఇవ్వాలి రానియను. గంత గయ్యాలి దానివా నువ్వు? మేము ఉండేదే చిన్న అర్రల సత్తన్న. ఇక వాళ్ళతే ఏడదిన పెట్టాలి, ఏడ మెసల వశం అవుతుంది. మరి వాళ్ళ ఇళ్ళలో భూమి పెడతావు కదా, తినమంతా అని నీకేం ఇయ్యరా? అన్నం బాసిపోతే ఇగో ఇట్లా పడేస్తారు కానీ బుక్కెడంతనన్నా తిను అనే అస్సలకే అనరన్న. ఆడగాళ్ళ ఇళ్ళలో సిట్టి ముచ్చాల భూమి వస్తున్నావు కానీ ఇంట్లోనేమో కంట్రోల్ బియ్యం పువ్వ తినుకుంటా కుండల నీళ్లు తాగుతున్నట్టున్నావు నువ్వు. కంట్రోల్ బియ్యం అయితే గుడాలు ఇత్తులున్నట్టే మస్తు దొడ్డుకుంటదన్న. తినవశం కూడా కాదు, పురుగు పుట్టు పోసి ఉంటది మళ్ళా. ఏం భూములు వరకు నీ జీతం ఏంటో సరే? సత్తన్న నా జీతం అర్థం కూడా నీకు ఒక దినం చెప్పాలనే. ఆ అమ్మొక 500 ఇస్తుంది, ఈ అమ్మొక 500 ఇస్తుంది. వచ్చే 2-3 వేలు అయితే ఏమిటికి సరిపోవు. అయితే ఇప్పటి ఇంకో 2-3 ఇండ్లు ఎక్కువ చేసుకో, మంచిగా ఇంకెక్కువ వస్తాయి. ఉన్నిళ్ళ పని చేయడానికే నా రెక్కలన్నీ గుంజుతానే. ఇక కొత్తిళ్ళన్నీ వెతుకునుడు అంటే నా చేతులు ఇరిగిపోతాయి. ఊకో ఎప్పుడైనా పైసలు కావాలా అంటే అడుగు, నన్ను 5 రూపాయలు ఇస్తా నీకు. మా అక్కని అడిగితే 100 రూపాయలు ఇస్తుంది. ఏమిటికన్నా అక్కడికి వస్తాయి సరేనా? పోయిరా ఇక, మళ్ళీ ఆలస్యమవుతుంది. బియ్యం దగ్గర దొరకాయి కావచ్చు మళ్ళీ నీకు. అరే సంచి మర్చిపోయినా కదా, ఇంటికి పోయి వస్తా. చూసిండ్రా మా సుజాతకి ఎంత తిప్పలు ఉన్నదో పాపం కదా. మన మంగోలి ఏం చేస్తున్నారో. మంగోలి ఓ మందుగాలి. రామ్దేవ్ రామ్దేవ్ రామ్దేవ్. మంగోలి ఏడికి పోతున్నావు అమ్మా? ఆయో చికే బాపు, చలి పెడుతుంది, మంట కాపుకుందామని పోతున్నా. వస్తావా నువ్వు కూడా? భార్య వచ్చి జంగ్యా పేర్లేను లావు ఘర్లేను. కట్టెఫుల్లకు మిర్చీలు కాచుకొని నువ్వే తిను కానీ ఏడుకోతున్నావు చెప్పు ముందుగాల. ఏ రామ్దేవ్ బాబా మందుల దుకాణానికి పోతున్నా. ఎందుకు ఏమైంది? నీకేమన్నా డంగు జ్వరం వచ్చిందా? సైన్ ఫుల్ బీమార్ వచ్చిందా? రామ్దేవ్ బాబా పుణ్యమా అని ఇంకా రాలేదు నాయన. రాకుండా ఉండ నీకే మందులు కొనుక్కొని పోతున్నా. అబ్బా అంత మంచిగా పని చేస్తాయా రాముడు దేవు బాబా మందులు? ఓ సత్తి తొనమాలం చేని నీకు తెలియదు, మొత్తం చెట్ల మందులే అమ్ముతాడు తెలుసా బాబా. ఎంత మంచిగా అయితే. మరి 3 సార్లు వచ్చినాక బాగా కనబడుతున్నాడు. అంతకు ముందు ఈ మందులు ఎక్కువ అమ్ముడు పోలేదా? ఏ గదేం లేదు, ఆయన ఎప్పటి సందో యోగా చేసుకుంటే అమ్ముతుండు, నీకే తెలియదు. అంటే ఏం మందులు అమ్ముతున్నాడు ఆయన మందుల దుకాణంలో? అబ్బో 1-2 సత్తి, ముఖానికి రాసుకునే క్రీమ్ కాడ నుంచి మోకాలు నొప్పుల మందులు దాకా అన్ని దొరుకుతాయి. నీకు ఎప్పుడు అంటుంటావు కదా మోకాలు నొప్పులు మంగోళి మోకాలు నొప్పులు అని, పోయి చూపించుకోరాదు? అబ్బో చెట్లను మస్తు ఆడుతున్నట్టున్నాడు సారు. నూడిల్స్ నీడిల్స్ దగ్గు దమ్ము మందులు, బీపీ షుగరు, అబ్బబ్బబ్బో ఎన్ని తీర్ల రోగాలు ఉన్నాయో అన్ని తీర్ల రోగాలకు మందులు దొరకందే లేదు ఆయన తానా. కానీ పైసలు ఉన్నాయి ఆయన తానా? అమ్మో ఏమనుకుంటున్నావు రామ్దేవ్ బాబా అంటే? ఆయనకు 2000 కోట్ల గిరాక్ అవుతుందంటే ఈ మందుల పైన ఏటా తెలుసా నీకు? ఇక ఆయనకు పైసలు తక్కువైనాయి అంట అని బాబా మందులు కొంటున్నావు నువ్వు? ఏహే షెర్ల షెంబెడ్ నీళ్లు పోస్తే అలుగు పోస్తుందా? నా అందానికి ఇంకా జరంత మంచిగా చేసుకుందామని పోతున్నా మందులు తీసుకోనికి. నా తానా నీ ముఖం మెరిసిపోయే ఫిలాన్ ఉన్నది, ఎప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టినట్టే ఉంటది. ఏంది సతీ కాయు కాక జల్దీ చెప్పు. దినం పొద్దుగాల లేచి ఇంత పసుపు రాసుకుందాం అనుకో, శమంత లెక్క తోలు తీసిన మామిడి పండు లెక్క ఎర్రగా అవుతావు. అంటే అంటే ఇప్పుడు నా ముఖము ట్యూబ్లైట్ లెక్క వెలిగిపోతుందా? అయినా ఇదంతా నీకెవరు చెప్పిర్రు నాయనా? అదే మా అమ్మమ్మ ఇప్పటికి గట్లనే రాసుకుంటది మంగోలి. ముసల్దాని ముఖం అయితే దూర కమాట లెక్కనే ఉంటది ఇప్పటికి కూడా. మళ్ళా దెబ్బలు తాకినప్పుడు కూడా పసుపు షాఫతో పోస్తే దెబ్బకే మారిపోతుంది. అబ్బో తమరికి డాక్టర్ విద్యలు కూడా ఎరికేనా? మంగోలి నీకు ఇంకోటి చెప్పాలనా? నీ నెత్తిలా సుండు పోవాలంటే ఏం చేస్తావు చెప్పుకో. యాంటీ డాండ్రఫ్ కండిషనర్ వాడుతున్నా సత్తి, అయినా కూడా తగ్గుతలేదు. మళ్ళా నేను ఒక మందు చెప్పాలనా?
కుంకుడుకాయలు తెచ్చుకొని నెత్తికి పెట్టుకో దెబ్బకే పోతుంది. యా భగవాన్ చిట్కాలన్నీ చిన్న మీదట్లా బాగానే దాచుకున్నావు కదా. నీకు కడుపు నొప్పి వచ్చింది అనుకో ఇంత హోమ బుక్తా ఇఫాయే ఎంబడే తక్కువ అవుతుంది. ఓహో ఏమో అనుకున్నా రామ్దేవ్ బాబా కన్నా నీకే బగ్గ తెలిసినట్టుంది కదా. బిత్తిరి మంగోలి ఇవన్నీ మన నాయనమ్మలు అమ్మమ్మల కానుంచే నడుస్తున్నాయి. రాముడిదేవ్ బాబా సార్ పాకెట్లో పోసి అమ్ముతున్నాడు గంతే. ఏమో చెట్ల మందులు మన వాళ్ళకి తెలియనివా కదా నాయనమ్మ. ఏమో బంగోలికి ఏం మెరకలేదు. పోన్లే బిత్తిరోడే గాని ఈ లక్క కన్నా బాగా తెలివైనోడే. సర్లే మా జాన్ బాబా. అబ్బా నాకైతే ఇప్పుడు మంచిగా కటింగ్ చేపించుకున్నట్టు అయింది. ఆర్తలు చెప్పేసినా మంచిగా నవ్వుకున్నాం కదా. మళ్ళీ గిసండి ముచ్చట్లతోనే మళ్ళీ 5 తరం నాడు కలుగుతాము. అప్పటిదాకా చూసుకుంటూనే ఉండు నీ 6.